రండి చూపిస్తా. మాట్లాడరా బాబు నిన్నే. డాక్టర్ గారు కావాలా నీకు? అర్జున్ కి బేట ఉక్కు పిడుగు ఎంజిఆర్. ఏంటి కావాలా సార్? నువ్వు పిచ్చాడు బాబు. చెప్పరు బ్యాగ్ ఉందా చెప్పే బాబు. కాదు బాబు, నేను ఇక్కడ వాచ్మెన్ని. అవును, మీ ఊర్లో బంగారం దొరుకుతుందా సార్? ఏ బాబు అలాగండి. దొరక్కపోతే నాతో చెప్పండి. నేను చీటీ రాసిస్తే 1 కిలో బంగారం రూపాయికి దొరుకుతుంది. స్వచ్ఛమైన బంగారం దొరికితే గవర్నమెంట్ కి అప్పచెప్పక సొంతానికి వాడుకుంటున్నావా రాష్ట్ర? అందుకే రా, దేశం బీదమవుతా ఉంది. నువ్వు కూడా బీదోడు కావాలన్నా. కూడా బీదోడు ఇప్పుడే ఒకడు వాయించాడు బాబు. బాబు బాబు, అయ్యో నాయన ఎరక పిచ్చారు వచ్చారు బాబు. నీ తాత పిచ్చిరా, పిచ్చిరా, పిచ్చాడురా. రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు రండా, మనకి రావడానికి దొరికాడు. హాయ్ రుక్కు, ఏమిటంత సీరియస్ గా రాచేస్తున్నావు? యువసేన ఉత్తరాలు. అవును, మీరు మొన్నేగా ఊరెళ్ళారు, అప్పుడే వచ్చేసారేమిటి? మెలకులో ఉన్నావా? నేను వెళ్ళి 1 వారం రోజులైంది. నిజంగానా? నాకు అసలు టైమే తెలియలేదండి. ఎన్నాళ్ళకి నీ నోటింటే ఇంత మంచి మాట విన్నాను రుక్కు. అవును, నన్ను అంతగా మరిపించేసి నిన్ను ఇంతగా మురిపించిన వాళ్ళు ఎవరో చెప్తావా? వాళ్ళ మీద వార్ డిక్లేర్ చేస్తాను. చెద్దురు గాని, కానీ ముందే చెప్తున్నాను, మీరు వాళ్ళ చేతుల్లో ఓడిపోవడం ఖాయం. ఓడిపోవడమా? శత్రువులంత బలాఢ్యులా? ఎవరు వాళ్ళు? మీ పుట్టింటి బంధువులా? కాదు. స్నేహితులా? కాదు. ఇంకెవరబ్బా? ఆయుధాల గదిలో సిద్ధుతో కలిసి ఆడుకుంటున్నారు, వెళ్ళి చూడండి. ఆయుధాలు కదా? ఆ గత్తెలు ఎవరు తెచ్చారు? నేనే. నా అతిథేవుడు ఎప్పుడు తుపాకులు చూడలేదు అంటే నీలితో చెప్పి నేనే తెరిపించాను. వెళ్ళి చూడండి. అందులో తోటాలేవు జని, ఖాళీ తుపాకీ. జేని, ఈ శత్రువును క్షమించేద్దాం. చేతులు దింపేమన్నా? మిమ్మల్ని క్షమించేశాం. ఇక మీరు మేము ఫ్రెండ్స్. మీరు మా దేశంలోకి రావచ్చు. ఇంకేమిటి సెలవు యువరాజా? మా రాజ్యానికి వచ్చిన రాజుగారు మాకేం తెచ్చారు? స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు. ఏవి? మా దేశంలో మంచం మీద ఉన్నాయి. డాడీ. నీలి. జని, ఇది మా నాన్నగారి గన్. ఇందాక పొరపాటుని ట్రిగర్ నొక్కుతామని అలా అన్నాను. ఇది లోడెడ్ గన్. మా నాన్నగారి గుర్తు కోసం అలాగే ఉంచేశాం. ఆయన చేతిలో ఈ తుపాకీ చూస్తే అందరూ వణికిపోయేవారట. అంతటి క్రూరుడా మీ నాన్న? అంత పెద్ద జమీందారిని కంట్రోల్ చేయాలంటే కొంత క్రూరత్వం అవసరం జని. పాలించే వాళ్ళకి వ్యక్తిత్వం లేకపోతే పాలింపబడే వాళ్ళు చులకనగా చూస్తారని ఆయన ఉద్దేశం. జని, ఈ జీన్ చూసావా? ఇది మా మావయ్య గారి, అంటే మీ నాన్నగారి గుర్రంది. ఆయనకి తెల్లటి గుర్రం ఒకటి ఉండేది. ఒక్కోసారి ఆయనతో పాటు నేను కూడా వేటకు వెళ్తుండేవాడిని. మా నాన్నగారు గుర్తుగా ఇంకేమైనా ఉన్నాయా? ఈ గదిలో ఇంకా చాలా ఉన్నాయి. మా గతకాలపు వైభవానికి చిహ్నంగా ఈ గదిలో వీటన్నిటినీ జాగ్రత్తపరిచాం. అదిగో ఆ కొరడా మా నాన్నగారు వాడింది. అప్పుడు సుల్తాన్ అనే కుక్క ఉండేది, దానికి వాడిన బెల్ట్ అది. ఇవి మీ నాన్నగారి గమ్ షూస్, వేటకు వెళ్ళేటప్పుడు వేసుకునేవారు. డాడీ, నిన్ను బామ్మ రమ్మంటుంది. ఇంకోసారి వివరంగా చూద్దు కానీ. కమ్ అమ్మా. నీ దగ్గరికి వస్తున్నాను కృష్ణ. రాగానే నా దగ్గరకు వచ్చి కేసు విషయం చెప్తావనుకున్నాను. కేసు మనమే గెలిచామా? అలాగా? పోన్లేనాయనా, ఇన్నేళ్లకు ఒక సమస్య తీరింది. అది తీరేసరికి అలవాటు ప్రకారం మరోటి తలెత్తింది. ఏమిటమ్మా? పిల్లలు దక్షిణ దేశం తిరిగి నిన్ననే వచ్చారు.
భవానీ బాబీ చాలా చనువుగా ప్రవర్తిస్తున్నారు. వాడికి పరాయి దేశం వాడు చేతులు దురుపుకు చక్కా పోతాడు. ఏదైనా జరిగితే మనం గొంతు పిసుకు చావాలి. వద్దు వద్దంటున్నా దాన్ని వాడితో ఊళ్ళు పంపించావు. చూడు ఇప్పుడేం జరుగుతుందో. బీనా తెలివి తక్కువదేం కాదమ్మా. స్వేచ్ఛ కోరుకుంటుందే తప్ప హద్దు దాటదు. నాకు ఆ నమ్మకం ఉంది కనుకనే వెళ్ళనిచ్చాను. ఏమిటో కృష్ణ, ఆ రాహుల్ అదో పద్ధతి, ఈ పిల్లది ఇదో పద్ధతి. చివరికి నువ్వు కూడా వాళ్ళతో చేరి నన్ను బాధ పెడుతున్నావు. నేనేం చేశానమ్మా? నీకు ఆ వెదురుపాలెం సంబంధం చూస్తూ ఉంటే పెళ్లి చేసుకోనంటూ వాళ్ళకి మేనేజర్ చేత కబురు చేసావట. ఎల్లకాలం నీ ఆవిటి భార్యతో బ్రహ్మచర్యం పాటిస్తూనే ఉండిపోతావయ్యే. ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పమ్మా. ఈ ప్రమాదం రుక్మిణి కాక నాకే జరుగుంటే ఈ అవుటి కొడుకు నుంచి దూరం చేసి రుక్మిణికి నువ్వు రెండో పెళ్లి తలపెట్టేదానివా? అమ్మా, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది శారీరక సంబంధమే కాదమ్మా, అనురాగం, ఆప్యాయత. అవి నేను రుక్మిణి నుంచి మనస్ఫూర్తిగా పొందుతున్నాను. తను వింటే బాధపడుతుంది. ఇంకెప్పుడు ఈ మాట ఎత్తకమ్మా. ఏది దుప్పటమ్మా, చీంగుట్టినట్టు ఉంటుందంటే. చూసావా, అయిపోయింది. ఇక తీసుకెళ్ళమ్మా. జని, కమాన్ కమాన్, కూర్చో. ఒక కొత్త ప్రమాదం వచ్చి పడింది డాక్టర్. ఏమిటమ్మా అది? బాబీకి భవానికి పెళ్లి చేయాలనుకుంటుంది గ్రాని. సింతేనా? ఇందులో ప్రమాదం ఉందమ్మా. ఈడు జోడు కలిసింది, ముడి పెట్టేస్తే పోలా. మేమిక్కడ బంధుత్వాలు కలుపుకోవడానికి రాలేదు, పగ తీర్చుకోవడానికి వచ్చాం, కసి తీర్చుకోవడానికి వచ్చాం. పాత జ్ఞాపకాలను మర్చిపోవడం మంచిదమ్మా. మా అమ్మా నాన్న బ్రతికి రావడం ఎంత అసాధ్యమో నేను మర్చిపోవడం కూడా అంతే. ఆహా, ఇది మనల్ని రక్షిస్తుంది, విషకీటకాల్ని శిక్షిస్తుంది కదా డాక్టర్? కరెక్ట్ కరెక్ట్. ప్లీజ్ డాక్టర్, నాకు షూట్ చేయడం నేర్పించండి. షూర్ షూర్. కానీ ఇది నీకెందుకమ్మా? నాకు ఇష్టమైన ఒక క్రూర మృగాన్ని కాల్చి చంపడానికి. ఏమిటమ్మా, అడవిలో పుణ్యంగా చూసావా? చూశాను డాక్టర్. 6 అడుగుల పులి, హుందాగా నడిచే పులి, గర్వంగా చూసే పులి. గుడ్ గుడ్. మీ నాన్న ఇష్టాలు నీకు అబ్బాయి అనమాట. పులిని చూస్తే ఉదయవాడు కదా మీ నాన్న. మా డాడీకి పులిని చంపడం అంటే ఇష్టమా డాక్టర్? ఇష్టమని నిదానంగా అడుగుతావేంటమ్మా? పులి కనపడితే ధైర్యంగా జీపులో వెళ్ళి ఇట్టే కొట్టేవాడు. నేను మాత్రం వాడు వచ్చేదాకా వణికిపోతూ జీప్ కింద దాక్కునేవాడిని. ఒకే ఒక దెబ్బ ఫాట్, పులి నేల కూలాల్సిందే. ఈ విషయంలో కూడా నాకు మా డాడీ పోలికొస్తే ఎంత బాగుంది డాక్టర్. కృష్ణ చైతన్య అనే అందమైన పేరు పెట్టుకున్న ఆ పులిని ఒకే ఒక దెబ్బతో నేల కూల్చాలి నేను.